ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అనేది మనం రోజువారీగా వింటున్నాం. ఇది అన్ని రంగాల్లో అందరికీ ఉపయోగపడుతుందని టీవీలోను న్యూస్ పేపర్స్లో రాస్తున్నారు, మనతోటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయితే నేను స్టూడెంట్ని, నేను ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక హై స్కూల్ స్టూడెంట్ని, లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్ని, లేదా కాలేజ్ స్టూడెంట్ని. నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది న్యాచురల్గా డౌట్ వస్తుంది మనకి. మన దగ్గర స్మార్ట్ ఫోన్ కనుక అందుబాటులో ఉంటే, స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి మీరు చాట్ జీపీటీ లేదా జెమినీ లేదా డీప్ సీక్ ఇలాంటిది ఏదో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవటం అలవాటు చేసుకున్నంత వరకే మీకు కష్టం. ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని లేదా బ్రౌజర్లోనే వాడుకోవటం కనుక మీకు అర్థమైతే, ఆ తర్వాత మీరు 10th క్లాస్లో ఉన్నారు, ఫలానా సబ్జెక్ట్లో మీకు ఏదో డౌట్ ఉంది, ఆ డౌట్ మీరు మాట్లాడండి, లేదంటే రాసివ్వండి, లేదంటే ఫోటో తీయండి, ఇదిగో ఈ టాపిక్ మీద నాకు ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక టీచర్ లాగానే, ఒక ట్యూటర్ లాగానే మీ తోడుగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఇచ్చుకుంటూ, ప్రతి ప్రశ్నని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతి ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ, ఎందుకు అలా సాల్వ్ చేస్తున్నానో మీకు టీచ్ చేస్తుంది. నెంబర్ 2, మీరు ఇప్పుడు చదువు అయిపోయింది, డిగ్రీ చేశారు, బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, ఎంటెక్ ఏదో ఒకటి చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? నేను ఇంటర్వ్యూలకు వెళ్ళాలని వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి, పలానా జాబ్కి ప్రిపేర్ అవ్వాలని వస్తుంది. మనకి ఏ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఉంది మనకి, ఆ జాబ్స్కి రిటన్ టెస్ట్లు ఎలా ఉంటాయి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నారు ఇప్పుడులో, ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో పలానా టాపిక్లో ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్పు, రైట్ ఆన్సర్స్ నువ్వే గుర్తించు, లేదా నేను ఒక పలానా ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రైట్ ఆర్ రాంగ్ చెప్పు అన్నారనుకోండి, చక్కగా మీకు క్వశ్చన్స్ అదే తయారు చేస్తుంది. మీరు ఏబిసిడి అనుకుంటా వెళ్తే అది అవునో కాదో చేస్తుంది. ఇలా మీకు ప్రిపరేషన్లో ఉపయోగపడుద్ది, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుద్ది, మీ లాంగ్వేజ్ మార్చుకోవడానికి ఉపయోగపడుద్ది, మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది. ఉదాహరణకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుందని అనుకున్నారు, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇలా మీకు ఏది కావాలో, మీకు ఏది లోటుగా అనిపిస్తుందో, నేను ఇది కూడా నేర్చుకుంటే నా ఇంటర్వ్యూ ఇంకా బాగా చేయగలుగుతానని మీకు అనిపిస్తుందో, ఫలానా జాబ్కు నేను బాగా ప్రిపేర్ అవ్వాలంటే నేనేం చేయాలో, ఇది మీరు ఇంకా ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. హైదరాబాదో, ఢిల్లీనో, బెంగళూరు వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే మీ స్మార్ట్ ఫోన్ తోటే మీరు స్టెప్ బై స్టెప్ మీరు అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు సక్సెస్ రేటు డెఫినెట్గా పెరుగుతుంది. మీరు ఇప్పుడు నాకు 30%, 40% రేంజ్లో నేను ఉన్నాను అని అనుకుంటే, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 80, 90, 100 దగ్గరికి తీసుకెళ్ళగలదు అనమాట. కాబట్టి మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే, మీ ఫోనే మీకు ట్యూషన్ అదే చెప్పుద్ది, కొత్త సబ్జెక్ట్స్ చెప్పుద్ది, ఉన్న సబ్జెక్ట్స్కి వివరణ ఇస్తుంది, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, మీ హోంవర్క్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేస్తుంది, ఏ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో మీకు చెప్పగలుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి, మనం ఏబిసిడీలు నేర్చుకునే స్థాయి దగ్గర నుంచి మనం జాబ్స్కి వెళ్ళే వరకు, లేదా మన ఓన్ ఐడియాతోటి మనం ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి రెడీ అవ్వడానికి కూడా మీకు స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక పెద్ద గిఫ్ట్, ఒక పెద్ద టూల్, ఈ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్కి అతిపెద్ద గిఫ్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే టూల్స్. అవన్నీ ఎక్కడో లేవు, మీ దగ్గర ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంటే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000 రూపాయలు ఐఫోన్, శాంసంగ్ ఏదైనా కావచ్చు, మీ దగ్గర గనక బ్రౌజర్ పనిచేస్తుంటే, మీ దగ్గర గనక యూట్యూబ్ పనిచేస్తుంటే, మీరు గనక ఏదో ఒక వీడియో చూడగలుగుతున్నారు అంటే, దానికి మించిన అప్లికేషన్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు శాంసంగ్ వాడితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అడగండి, నాకు ట్యూటర్ కావాలని అడగండి, నాకు మ్యాథ్ అప్లికేషన్ కావాలని అడగండి, నేను హై స్కూల్లో ఉన్నానని అడగండి, మీరు చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకుంటే చాట్ జీపీటీ వీటన్నిటిని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ని లైబ్రరీ లాగా, టీచర్ లాగా, ట్యూటర్ లాగా, అసిస్టెంట్ లాగా, గైడ్ లాగా, ట్రైనర్ లాగా, కోచ్ లాగా మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. మీరు ఇవన్నీ జాగ్రత్తగా వాడుకుని 100% ఎంటర్టైన్మెంట్లోనే కాకుండా కొంత టైంని మీరు దీనికి ఉపయోగించుకోవడం ద్వారా మీ కెరీర్ ప్లానింగ్ బాగుంటుంది, మీ కెరీర్ అవకాశాలు మెరుగవుతాయి.
మీరు కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకి ఇది అతిపెద్ద గిఫ్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ దిశగా ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ChatGPT అలాంటి 5, 6, 10 ఉన్నాయి. వీటి లాగానే పనిచేసే స్పెషలైజ్డ్ టూల్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. ఎస్సే రాయడానికి టూల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టూల్స్ ఉన్నాయి, తెలుగు నేర్చుకోవడానికి టూల్స్ ఉన్నాయి, మీరు రాసిన దాన్ని వెరిఫై చేయడానికి టూల్స్ ఉన్నాయి, మీరు బొమ్మలు వేయడానికి టూల్స్ ఉన్నాయి. మీరు ఏమి చేయాలనుకున్నా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అది ChatGPTని అడిగితే మీకు త్వరగా చేసి పెట్టుద్ది, ఇంకా బాగా చేసి పెట్టుద్ది. కాబట్టి దాన్ని కాపీ కొట్టడానికి కాకుండా నేర్చుకోవటానికి ఉపయోగించుకోండి. మీరు మరింతగా మీ ఛాన్సెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీ అంతటా మీరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే దానికి రెడీ అవ్వడానికి కూడా ఈ టూల్స్ అన్నీ కూడా మీకు అవసరం అనమాట. సో ChatGPT ఎక్కడుందో చూడండి మీ ఫోన్లో, లేదనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి అడగండి, బ్రౌజర్లోకి వెళ్ళి అడగండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. దాన్ని ఎలా వాడుకోవాలో యూ గెట్ స్టార్టెడ్ టుడే. ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చుంటే 5 నిమిషాల్లో అయ్యేపోద్ది. పెద్ద సమస్య ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. మీకేం టైపింగ్ తో సంబంధం లేకుండా వాయిస్ తోటి, మాటలతోటి, ఒక మంచి కన్వర్జేషన్ తోటి మీ ఎదురుగా కూర్చుని ఒక పెద్ద గురువు గారు మీకు అన్ని నేర్పిస్తున్నట్లు లెక్క.